కొంతమంది రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంటారు. మరికొందరు జీవితాంతం కష్టపడినా అదే స్థితిలో ఉంటారు. అయితే అది అదృష్టమా లేదా కష్టమా? ఎవరికైనా గ్రోత్ అనేది మొదట వాళ్ళ మైండ్లోనే పుడుతుంది. ఈ వీడియో చూసేవాళ్ళు టెంపరరీ డోపమైన్తో అడ్జస్ట్ అయిపోతే మీరు వెంటనే క్విట్ అయిపోండి. మీకేం ఉపయోగం ఉండదు. కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చూడండి. మన చుట్టూ ఉన్న ఎంతోమంది గొప్ప విజయాలను సాధించారు. అలాగే వాళ్ళు వాళ్ళ గోల్ని రీచ్ అయ్యారు. కన్సిస్టెన్స్గా వర్క్ చేశారు. ఎలాన్ మస్క్ వీక్లో 70 అవర్స్ పైగా వర్క్ చేస్తారు. పవర్ఫుల్ రూల్స్ పాటించడం వల్ల పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పాయింట్, గోల్ అయితే ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. నేను ₹1,00,00,000 సంపాదిస్తాను అనే గోల్ సెట్ చేసుకున్నప్పుడు అక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతకాలంలో మనం సెట్ చేసుకున్న గోల్కి టైం ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గోల్ని ఎప్పుడు రీచ్ అవ్వగలమో కూడా స్పష్టంగా చెప్పాలి. మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీ జీవితం కూడా అలాగే మారుతుంది. ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు దానికి ఖచ్చితమైన ప్లాన్ ఎంతో అవసరం. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే స్టడీ ప్లాన్ తప్పకుండా వేసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎటువంటి బ్రేకు ఇవ్వకూడదు. ఎటువంటి సాకులు వెతుక్కోకూడదు ఆపేయడానికి. మీరు ఎంప్లాయీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా మీ యొక్క గ్రోత్కి సంబంధించిన ప్లాన్ మీ దగ్గర ఉండి తీరాలి. ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెర్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. మీరు మీ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని మీ మాస్టర్ మైండ్స్తో డిస్కస్ చేస్తూ ఉండాలి. మీ గోల్ని ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఈ డిస్కషన్ చాలా ఉపయోగపడుతుంది. మీరు కొంత డబ్బుని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఖర్చు పెట్టండి. మీ మీద పెట్టే పెట్టుబడి మీకు ఊహించని సంపదగా మారుతుంది. రోజులో ప్రతి నిమిషాన్ని వృధా కానివ్వకండి. కొంత సమయం ఖాళీ దొరికితే ఏదో ఒక డెవలప్మెంట్ కోసం వాడండి. పూర్ మైండ్ సెట్ పీపుల్ లేజినెస్కి అలవాటు పడిపోతారు. వాళ్ళు టైం వేస్ట్ చేయడాన్నే ఎంజాయ్మెంట్ అని చెప్తారు. లైఫ్లో ఎంజాయ్మెంట్ చాలా అవసరం, కానీ ఎంతవరకు? మన గోల్స్ని పాడు చేసే ఎంజాయ్మెంట్స్ని దగ్గరికి రానివ్వకండి. పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్కి ఏమని చెప్తే నిన్ను అదే చేస్తుంది. ఐ విల్ డూ ఇట్ టుమారో. ఇలా పోస్ట్పోన్ పద్ధతి ద్వారా ఒక మనిషి తన జీవితంలో 86,400 సెకండ్ని వృధా చేసుకుంటాడు. మీరు ఉద్యోగస్తులైతే మీ సంపాదనలో 20% సేవ్ చేయండి. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక రొటీన్ అలవాటు చేస్తే అది తప్పకుండా ఫాలో అవుతుంది. మార్నింగ్ అలారం కొట్టిన 10 సెకండ్స్ లోపే మీకు కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. ప్రతిరోజు గంటల కొద్దీ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం నుంచి బయటపడండి. పుస్తకాలు చదవండి, కొత్తది నేర్చుకోండి, మీ లక్ష్యాల కోసం పని చేయండి. ఈరోజు సరిగ్గా ఉపయోగించిన ప్రతి గంట రేపటి విజయానికి పునాది. మీ విజయంతో వచ్చిన డోపమైన్ని ఎంజాయ్ చేయండి. క్విక్ డెసిషన్ తీసుకోండి, కానీ అది సరియైనది అయి ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ తెలిసింది కాదు, చేసినదే ఫలితాన్ని ఇస్తుంది. ఎంతోమందికి ఏం చేయాలో తెలుసు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ప్రారంభిస్తారు. విజయాన్ని తీసుకొచ్చేది ఆలోచనలు కాదు, చర్య. ఈరోజు మొదలు పెట్టండి. చిన్న అడుగు అయినా వేయండి. నెమ్మదిగా అయినా ముందుకు సాగండి. ఎప్పుడూ ఆగిపోకండి. మీరు పెట్టే ఎఫెక్ట్ వల్ల మీరు గుంపులో ఒకళ్ళులా కాకుండా ఆ గుంపుకే లీడర్గా మారుతారు. గుర్తుంచుకోండి, ఏది ఒక్క రోజులో సాధ్యం కాదు, కానీ అది ప్రతిరోజు తీసుకునే సరియైన నిర్ణయాల వల్ల, మంచి అలవాట్ల వల్ల, నిరంతర కృషి వల్ల ఏర్పడుతుంది. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, యాక్షన్ ఓవర్ థింకింగ్. మీరు మీ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడం వల్ల మీరు ఎంతో ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతారు. దానివల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రపంచంలోని చాలామంది విజయవంతులు ప్రతిరోజు చదువుతారు. ఎందుకంటే ఒక మంచి పుస్తకం 10 సంవత్సరాల అనుభవాన్ని కొన్ని గంటల్లో నేర్పిస్తుంది. రోజుకు కనీసం 20 పేజీలు చదవండి. జ్ఞానం పెరిగితే సంపద కూడా పెరుగుతుంది. మీరు విజేతలు కావాలనుకుంటే వెంటనే ఫాలో అవ్వండి. మీకు నచ్చితే, ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వాణి షట్టింగ్ డౌన్. బై బాయ్.